నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండల కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు సూర్య స్వర్ణకారుడు కపిలవాయి గోపీచారి తన ప్రతిభతో అదరగొట్టాడు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా భవ్య మందిర నిర్మాణం నమూనాను బంగారంతో సృష్టించాడు. అద్భుతంగా తయారు చేసిన ఈ కళాఖండాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 2.730 మిల్లీగ్రాము బంగారంతో రామమందిర నిర్మాణం నమూనాను తయారు చేశాడు. గతంలో కూడా అనేక సూక్ష్మ పరికరాలను తయారు చేశారు. ఈయన ప్రభుత్వం సహకరిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానని తెలిపారు. యూపీలో జనవరి 22 తారీఖున అయోధ్య రామ మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్న సందర్భంగా అతి సూక్ష్మంగా బంగారంతో కేవలం 2 గ్రాముల 730 మిల్లీగ్రాముల బంగారంతో అయోధ్య రామ మందిరాన్ని బంగారంతో తయారు చేశాను. ఇందులో 108 స్తంభాలు, 20 గోపురాలు ఇందులోని ప్రత్యేకత. కేవలం 1.5 సెంటీమీటర్స్ హైట్ ఎత్తు ఉండే విధంగా దీన్ని తయారు చేశాను. ఈ కళాఖండాన్ని చాలా రోజులుగా ఉన్న అయోధ్య రామ మందిరాన్ని ప్రధానమంత్రి మోదీ గారు దీన్ని ముందుకు తీసుకెళ్లారు. దీన్ని వారి ముందు ప్రదర్శించాలని నేను కోరుకుంటున్నాను.